सकलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता भव सर्वदा महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् दीपलक्ष्मी देवताभ्यो नमः। దీపానికి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి. विष्णुवे नमः मरुदोदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः भैरवाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शङ्करकृष्णाय नमः वासुदेवाय नमः पुण्यकाले श्री संतोषी माता श्री संतोषी माता मुद्गज्य कल्पोत्तप्रकारेण शानमापहनादि శోభానగరమనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 6 ఏదో చక్కటి పనులను ఉద్యోగాలను కుదురుకొని ఏం చక్కగా ధనార్జన చేస్తున్నారు. 7వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై ఎవరి ఏకాగిని కూడా సంపాదన లేని వాడై ఉన్నాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేని వాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ ఆ ఎంగిలి కూటిని భార్యకు అందిస్తూ బ్రతికేస్తున్నాడు. ముసలి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుడి భార్య అయిన కళ్యాణి కనపెట్టింది. ఓ రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై కాక వాళ్ళ విస్తరల్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరలో పెట్టింది ముసలిది. పిదప ఏమి తెలియని దానిలాగా శ్రీకరుని గదికెళ్ళి, నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనాలు చేసేశారు, వదిలివేసినదేనని ఎంగిలి వస్తువులన్నీ గుర్తుపెట్టాడు. తల్లి విషం పేసి కొడుకు ఎంత బాధగా ఉంటుంది. అలాగే బాధపడ్డాడు. తన భార్యకు కూడా ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతని ఓదార్చింది. ప్రాణేశ్వర తన మూలం మీద జగత్, డబ్బు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం డబ్బు. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वाम् आराध्या हरिहरविरिञ्चादिभिरपि प्रणतुं स्तोतुं वा कथमतु।
యాడ पंचाधिनीराजन्तर्दयामि निराजनन्तरमध्ये आचमयं समर्पयामि आचमयन्तं नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि అందరూ మహామంగళార్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
నవరత్నములు, 9 అంటే నవగ్రహములు, 8 అంటే అష్టదిక్పాలకులు, 7 అంటే సప్త ఋషులు, 6 అంటే షట్చక్రవర్తులు, 5 అంటే పంచభూతములు, 4 అంటే